వెల్కమ్ టు కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. మరి ఈరోజు మనం మిలారప చరిత్ర 11వ భాగంలోకి ప్రవేశించబోతున్నాం. నిన్నటి రోజున మిలారప్ప గారు తమ గురువు గారి దగ్గర నుంచి మరి ఆశీస్సులు తీసుకొని వాళ్ళ అమ్మగారిని చూడాలి అనేటువంటి ఆ యొక్క కోరికతో ఇంటికి బయలుదేరడం. ఇంటికి మరి వచ్చిన తరువాత ఆయనకి ధ్యానంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే తమ ఇల్లు కనిపించిందో, అదే విధంగా అదే విధంగా ఆ ఇల్లు అదే కనిపించడం. మరి అలాగే వాళ్ళ అమ్మగారు నిజంగానే చనిపోవడం. వాళ్ళ చెల్లి మరి ఎవ్వరు లేక మరి అక్కడి నుంచి ఆహ్, వెళ్ళిపోవడం అనేది జరిగింది. మరి అంతే కాకుండా మరి ఆ ఊరి వాళ్ళందరూ కూడా మరి మిలారప్ప గారు ఆహ్, చాలా రోజుల క్రితం సృష్టించినటువంటి ఆ వడగళ్ళ వాన యొక్క ప్రభావానికి మరి అందరూ కూడా ఆ ఇంటికి కూడా వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకుండా దూరంగా ఉండడం. కాబట్టి వాళ్ళ అమ్మగారు చనిపోయినప్పుడు మరి అదే విధంగా ఆ ఇంట్లోనే అదే విధంగా ఆ శిథిలమైన ఇంట్లో అలాగే ఉండడం. మరి మిలారప్ప గారు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారి ఎముకల గూడు కనిపించి మరి ఆ బాధను తట్టుకోలేక చివరికి ధ్యానంలో కూర్చుని, ఆ ధ్యానంలో చనిపోయిన వాళ్ళ అమ్మగారి యొక్క ఆత్మతో మాట్లాడగలగడం, మరి వాళ్ళ యొక్క కుల దైవాల్ని కలుసుకోవడం, వాళ్ళతో గూడా మరి అన్నీ మాట్లాడగలగడం. అలాగే మరి ఇక తల్లి ఒకానొక కొడుకుగా తన అస్థికలను మరి సాంప్రదాయ ప్రకారము అన్నీ చేయించాలి అని మరి వాళ్ళ యొక్క పూజారి కోసం వెళితే, ఆ పూజారి గూడా చనిపోయారు. వాళ్ళ కొడుకు ఉన్నారని తెలుసుకొని, ఆ కొడుకు దగ్గరికి వెళితే పూజారి కొడుకులని కలవగా మరి హ్మ్. వాళ్ళ అమ్మ అస్థికల వ్యవహారం నేను చూసుకుంటాను అని ఆయన చెప్పడం. దానికి ప్రతిగా ఈ పుస్తకాలు తీసుకోండి నా దగ్గరున్నవి అంటే, వద్దు మీ పుస్తకాలన్నా, మీరన్నా మా అందరికీ భయము. ఇవి తీసుకుంటే మాకేదన్నా అవుతుందేమోనండి అంటే, అలాంటిది ఏమీ జరగదు అని చెప్పి నేను మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒకానొక ఆధ్యాత్మిక గురువు దగ్గర ఈ సత్యాన్వేషణలో మరి ఎంతో సత్యాన్ని తెలుసుకొని ఆ యొక్క సాధనలో ఉన్నాను అని మరి మిలారప్ప గారు ఆయన జీవితం మరి గురించి చెప్పడం, ఆయన యొక్క సాధనల గురించి చెప్పిన తరువాత, ఆ యొక్క పూజారి గారు గూడా ఎంతో సంతోషించి, మరి "మీరు అయితే ఎక్కడికి వెళ్ళవద్దు. మీ ఇంటిలోనే ఉంటూ ఒక గురువుగా ఇక్కడే ఉండండి. అందరికి మీ యొక్క విద్యను అందించండి" అంటే, "కాదు మా గురువుగారు నన్నింకా సాధనకి మరి నిమగ్నం అని నిమగ్నం అవ్వమన్నారు" అని చెప్పడం. మరి దానికి ఆ పూజారి కొడుకు కూడా ఎంతో సంతోషించి ఆయనకు కావాల్సినటువంటి ఆహారానికి సంబంధించినటువంటివన్నీ గూడా కొంతవరకు సమకూర్చి, మరి మా ఎందు గూడా కొంచెం దయ చూపించండి అని వేడుకోవడం జరుగుతుంది. అలా తీసుకున్న తర్వాత మరి ఒకానొక గుహలో మరి కొన్ని రోజులు అదే విధంగా ఆ పూజారి కొడుకు ఇచ్చినటువంటి ఆహారంతో సరిపెట్టుకుంటారు. కొన్ని రోజులకి ఇక అయిపోతాయి. ఇచ్చినవి ఆహార ఆహ్, ఆహారం అంతా గూడా అయిపోవడంతో ఇక భిక్షాటనకని బయలుదేరినప్పుడు, ఆ భిక్షాటనకు మొట్టమొదటి ఎవరింటికి వెళ్తారు అంటే, వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ ఎవరైతే ఆహ్, వాళ్ళకి అన్యాయం చేసినటువంటి వాళ్ళ పిన్ని మీద ఎవరైతే మరి ఈ మంత్ర విద్యలన్నీ చేయించుకుని, క్షుద్ర విద్యలు నేర్చుకుని, ఎవరి మీదైతే ప్రయోగించారో వాళ్ళ పిన్ని గారింటికే వెళ్ళడం జరుగుతుందనమాట. ఆయన మరి ఆ పిన్ని గారు మిలారప్ప గారిని చూసిన వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి కుక్కల్ని ఈయన మీదకి తరమడం, వాడిని తప్పించుకుంటూ మరి ఎంతో బాధపడడం. మరి ఆ బాధపడే సమయంలో గూడా ఒక పాట రూపంలో దాని తర్వాత ఏం జరిగింది అన్నీ విన్నవించినప్పుడు మరి ఆ పిన్ని గారి హృదయం గూడా కొంచెం చలించడం. అలాగే అంతా విన్నటువంటి ఆ పక్క వాళ్ళు గూడా మరి ఎంతో చక్కగా అర్థం చేసుకోవడం జరిగిందనమాట. సో, ఈ విధంగా జరిగినప్పుడు అలాగే చిన్నప్పుడు వాళ్ళ చిన్న వయసులోనే మిలారప్ప గారికి ఒకానొక అమ్మాయితో నిశ్చితార్థం జరుగుతుందనమాట. ఎప్పుడైతే మిలారప్ప గారు వచ్చారు అన్న విషయం తెలిసిన వెంటనే, ఆ అమ్మాయి మరి అన్నీ తీసుకొని వస్తుంది. తీసుకొని వస్తే నేను ఇలాగా సర్వ అన్నింటిని గూడా త్యజించి నేను ఈ యొక్క సాధనలో ఉన్నాను. మా చెల్లి గనక
నీకు కనిపిస్తే గనక ఆ ఆస్తి మాకు ఏదైతే ఆస్తి ఉందో అదంతా తననే తీసుకోమని చెప్పు. తను గూడా ఏమన్నా రాలేదు, తను గూడా చనిపోయిందంటే గనక అవి అన్నీ గూడా నువ్వే తీసుకొని ఉండు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ అమ్మాయి ఆహ్, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఎందుకు ఇంత ఆహ్ మీది మీ యొక్క ఆచారం ఏంటి? మీ సాంప్రదాయం ఏంటి? మీరు ఎంత అందవిహీనంగా ఈ విధంగా తయారయ్యారు. ఎందుకు అని అన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత, నాది అన్నిటిని విడిచినటువంటి ఒకానొక గొప్ప మార్గము. ఈ మార్గంలోనే ఒక్క జన్మలోనే ముక్తిని పొందవచ్చు. అందుకని నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను అని చెప్పి, ఆ అమ్మాయి అంటుంది. నేను గూడా భక్తురాలిని అవ్వాలనుకుంటున్నాను. కానీ మీలాగా మాత్రం కాదు. అని చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే అన్నింటిని పరిత్యజించాడు అన్న విషయం తెలిసిన వెంటనే, వాళ్ళ పిన్ని గారికి ఈ ఆస్తిని ఎలాగైనా సరే తన వైపు మరి తను దక్కించుకోవాలని మళ్ళా నటించేటువంటి ప్రేమతో వచ్చి, "బాబు నేను తప్పుగా మాట్లాడాను. ప్రతి నెల నీకు 20 సేర్లు బార్లీ ఇస్తాను. అని ఆ పొలాన్నంతా మేమే చూసుకుంటామంటే" దానికి సంతోషంగా ఒప్పుకోవడం జరుగుతుంది. 2 నెలలు ఇచ్చి, మూడో నెల నుంచి ఇవ్వడం మానేసి, ఊరి వారందరూ మీ యొక్క పొలాన్ని నేను ఉపయోగించుకుంటే నాకు అన్యాయం జరుగుతుందని భయపడుతున్నారు. నువ్వు నా మీద ఎలాంటి క్షుద్ర విద్యలు నా మీద ప్రయోగించనని మాట ఇవ్వాలి అని ప్రమాణం చేయించుకుంటుందనమాట. సో, ఈ విధంగా వాళ్ళ పిన్ని గారు ప్రమాణం చేయించుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మనము నిన్నటి వరకు తెలుసుకున్నటువంటి సారాంశము. దాని కంటిన్యూషను ఈరోజు చూద్దాం. మిలారప్ప గారు సాధన కోసం అని చెప్పేసి వేరొక గుహ వెతుక్కోవడం కోసము బయలుదేరుతూ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ పిన్ని మళ్ళా తిరిగి వచ్చిందనమాట. ఏం తీసుకొని? ఒక 60 సేర్లు బార్లీ, చర్మంతో చేయబడినటువంటి ఒక చిరిగిన కోటు, కొంత వెన్న అన్నీ తీసుకొస్తూ "ఇదిగో బాబు నీ పొలానికి ఉన్నటువంటి తగిన ఆహారం నేను దానికి సరిపడా ఆహారము అంటే దానికి ఎంతైతే వస్తుందో దానికి తగ్గ ఆహారము నీకు తీసుకొచ్చాను. ఈ ఊళ్ళో వాళ్ళందరూ గూడా నిన్ను చంపేయాలనుకుంటున్నారు. అంతేకాదు నీతో పాటు నీకు సహాయం చేస్తున్నందుకు నన్ను గూడా చంపేయాలనుకుంటున్నారు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని వాళ్ళ పిన్ని చెప్తుందనమాట. అయితే ఇదంతా గూడా మిలారప్ప గారికి అర్థమయింది. వాళ్ళ పిన్ని గారు మొట్టమొదట ఆస్తి కోసం అని చెప్పేసి తన దగ్గరికి వచ్చినట్లు, అలాగే ఎలాంటి క్షుద్ర విద్యలు తన మీద ప్రయోగించకూడదని చెప్పేసి ప్రమాణం చేయించుకుని, ఇక నెమ్మదిగా తననిక్కడి నుంచి పంపించేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అర్థం చేసుకొని, అప్పుడు చెప్పడం జరుగుతుంది. పిన్ని నేను ఆహ్, ఈ క్షణంలోనే నేను మిమ్మల్ని శవంలా మార్చేయగలిగేటువంటి శక్తి నాకుంది. కానీ ఒకానొక బుద్ధుడికి కావాల్సింది ఓర్పు. నాకు ఈ ఆస్తులు, మీ మీద పగ వీటన్నిటికంటే కూడా నాకు కావాల్సింది ఏంటి అంటే ఓర్పు. కాబట్టి నేను సర్వ సంగ పరిత్యాగం చేసి మరి ఆహ్, చేసినటువంటి సన్యాసిని. కాబట్టి నాకు మీకు చాలా వ్యత్యాసం ఉంటుంది అని చెప్పేసి ఆహ్, అని చెప్పిన తర్వాత వాళ్ళ పిన్నికి కూడా, "బాబు నువ్వు చాలా చక్కగా నువ్వే నిజమైన సాధువువి" అని చెప్పేసేసి నువ్వు బావుండాలి అని చెప్పేసి వెళ్ళిపోయిందనమాట ఆవిడకి. ఎందుకంటే పొలం దొరికింది గదా! ఇంకా ఏమీ అనలేదు గదా! అందుకని హ్యాపీగా వెళ్ళిపోయింది. అయితే ఒకందుకు ఇప్పటి వరకు ఇల్లుంది, పొలం ఉంది అనేటువంటి ఒకానొక కనెక్షన్ ఉంది. ఇప్పుడు అది గూడా పోయినందుకు గాను మరి ఇక పూర్తిగా ఇంక ఏమీ లేదు అనేటువంటి ఆనందం గూడా ఇంకా కలిగిందనమాట. ఇంకెలాంటి నాకు నన్ను కట్టేసేవి ఏమీ లేవు అని ఆహ్, ఆహ్, అని కలిగిందనమాట. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆహ్, కొన్ని రోజులు మరి ఆహారంతోనే జీవించడం జరిగింది. ఆహ్, ఆ జీవించిన తర్వాత అంటే ఈ ఆహారము ఏదో కొద్దిగా తీసుకుంటున్నారు కానీ, ఆ శరీరము ఆ యోగ శక్తిని కూడా తట్టుకోలేకపోతుందనమాట. తట్టుకోలేకపోతుంటే గురువుగారిని ప్రార్థించినప్పుడు, గురువుగారి యొక్క కృప వల్ల కొన్ని దేవతామూర్తులు ప్రత్యక్షమై కొన్ని సాధనలు చెప్పడం. ఆ సాధనలు చెప్పడం వల్ల మళ్ళా తిరిగి శక్తిని పుంజుకోవడం. మళ్ళా ఆ శక్తినంతటిని గూడా తీసుకోగలడానికి ఆ శరీరం తయారవ్వడం అనేది ఇలాగా గుర్తు చేసుకోవడం. అలాగే
ఎప్పుడన్నా సరే ఏదన్నా బాధగా అనిపిస్తే మళ్ళా తను ఏవైతే ప్రమాణాలు చేశాడో ఆధ్యాత్మికంగా వాటన్నింటిని గుర్తు చేసుకొని తనను తాను మోటివేట్ చేసుకోవడం. ఇలాగా అన్నీ గూడా జరిగిందనమాట. అయితే ఒక్కసారి మాత్రం ఇవన్నీ గూడా అన్నీ వదిలేసి హ్యాపీగా నేను తిరగాలి, భౌతిక జీవితంలో పడాలి అనేటువంటి ఆలోచనొచ్చింది. కానీ వెంటనే మళ్ళా ఆయనకి గురువుగారు చెప్పినవన్నీ గూడా గుర్తుకు రావడం. మళ్ళా అన్నీ మళ్ళా ఇలాంటి ఆలోచనలు ఏంటి నాకెందుకొచ్చాయి అని తనని తానే మళ్ళా తిట్టుకోవడము. అని గూడా ఆహ్, తెలుసుకొని కానీ ఈ భౌతిక జీవితంలో వీట్లికన్నింటికంటే కూడా ఈ బుద్ధత్వం పొందడం అనేది కొన్ని కోట్ల రూపాయలతో సమానము. కాబట్టి నేను ఎంచుకున్న బాటే నిజమైన బాట అని తనను తాను అన్నిటిని గూడా మాట్లాడుకుని, ఈ విధంగా ఉండడం. అయితే అక్కడ ఆహారం అంతా అయిపోయింది. ఇక్కడ ఏమీ లేదు. అంటే జనా జనాలు ఉండేటువంటి ప్లేసెస్‌కి కూడా చాలా దూరంగా వెళ్లి ఉంటున్నారు. అయితే ఒక చోట ఎక్కడైతే కొంచెం నీళ్లు, కొన్ని ఆకు పచ్చని మొక్కలున్నాయో ఇక అక్కడ ఇంకా అన్నీ అయిపోతే ఆ మొక్కల్నే నీటిలో ఉడకబెట్టుకొని అవే తినడం మూలాన ఆ శరీరం కూడా ఎలా అయిపోయిందంటే పచ్చగా అయిపోతుందనమాట. పచ్చగా అయిపోయి ఒక ఎముకల గూడులాగా తయారయింది. అయితే ఇలాగున్నప్పుడు అక్కడ వేట కోసము మరి వేరే పనుల మీద వచ్చినప్పుడు ఒకళ్ళని చూసి మరి దెయ్యం అని భయపడుతూ ఉంటే, నేను దెయ్యాన్ని కాదు మనిషినే మీలాగా అని చెప్పడం. వాళ్ళేమో అయితే మాకు ఏదన్నా భోజనానికి ఏదన్నా పెట్టు నువ్వు తినేవి రోజు అంటే, వాళ్ళు నమ్మరు. నా దగ్గర ఏమి లేవు అన్నా సరే నమ్మకుండా వాళ్ళేంటంటే ఈయన్ని పైకి కిందకి పడేస్తా ఆటలాడుకుంటూ ఉంటే మరి అందులో ఒకతనికి మాత్రము మేమింత చేస్తున్నా నీకు కోపం రాలేదంటే నువ్వు మామూలు మనిషివి గాదు, గొప్పవాడివి అని చెప్పేసి నన్ను క్షమించు నాయనా అంటే, అలాగే మరి అలా పైకి కిందకి పడేయడం మూలాన ఆ ఎముకలు అక్కడికి కండలేదు, ఏమీ లేదు. ఎంతో బాధపడడం జరుగుతుందనమాట. సో, దాని మూలాన కొంచెం మనసులో ఆ శాపానికి సంబంధించినటువంటి ఆలోచనలు రావడం మూలాన అలాగే జరిగిందనమాట. వాళ్ళకి నిజంగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఏమైతే వాళ్ళు ఒక జైల్‌లో బంధించడం, వాళ్ళకి కళ్ళు తీసేయడము ఇలాంటివన్నీ గూడా జరిగాయి. ఎవరైతే క్షమించమని వదిలేసారో వాడు ఒక్కడు మాత్రమే తప్పించుకోవడం జరిగింది. అంటే చూడండి ఒకానొక యోగిని మరి ఇబ్బంది పెడితే ఆయన నుంచి వచ్చేటువంటి శాపాల యొక్క ప్రభావము ఎంత ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. అయితే ఆయనకి ఇక్కడుంటే ఇక బట్టలేం లేవు. వచ్చేటప్పుడు వాళ్ళ పిన్ని ఏదైతే వచ్చిందో అవి గూడా చాలా చిన్న చిన్న ముక్కల కింద అయిపోయి అవేమో మరి ఏవో కొన్ని శరీర భాగాల్ని దాచుకోవడానికి ఏవో కొన్ని చిన్న చిన్న ముక్కలు కట్టుకుంటున్నారు గానీ చలికి ఏమో ఆగట్లేదు. మరి చాలా బట్టలు ఏమీ లేవనమాట. ఇంకా ఒక్కొక్కప్పుడు ఇంకా ఆహారం లేక మరి చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురువుగారు ఇచ్చినటువంటి ఎప్పుడో ఒకానొక చీటి అత్యవసరమైన పరిస్థితుల్లో నీకు అనారోగ్యం వచ్చినప్పుడు మాత్రమే అది ఓపెన్ చెయ్యి. అప్పటి వరకు ఓపెన్ చేయొద్దని వాళ్ళ గురువుగారు వచ్చేటప్పుడు మార్పా గారు ఇచ్చింది అది ఓపెన్ చెయ్యరు. కానీ ఇలాగ ఆకలేసినప్పుడు ఇలా దాన్ని తల మీద పెట్టుకున్నప్పుడు దానికి కూడా ఆకలి తీరిపోయి ఆవలింతలొచ్చేటువంటి పరిస్థితి కూడా రావడం జరిగిందనమాట. సో, అలాగా ఆ యొక్క గురువుగారిచ్చినటువంటి దాన్ని అలాగా పక్కన పెట్టుకొని, అలాగా కొన్ని రోజులు ఆహ్, అలాగా గడిపేశారు. అయితే ఆయనకిక అర్థమైపోయింది. నేను మామూలు సర్వసంగ పరిత్యాగి కంటే కూడా దారుణంగానే ఉన్నాను. ఎందుకంటే నాకు కనీసం బట్టలు కట్టుకోవడానికి ఆహ్, న అసలు వాటికి కూడా ఎలాంటి బట్టలు లేవు, ఏమీ లేవు అని అయినా సరే ఆహ్, మరి సాధన మాత్రం ఏమాత్రం ఆగకూడదని అలాగే చేసుకుంటూ వెళ్తూ ఉంటే, మరి, మరి ఒకసారి వేటకని చెప్పేసి కొంతమంది వ్యక్తులు రావడం, అక్కడ వాళ్ళు గూడా ఏదో భయపడడం, కాదు నేను అందరిని మీలాంటి మనిషినే అని వీళ్ళందరికీ చెప్పిన తర్వాత, వాళ్ళు వేట కోసం తెచ్చినటువంటి ఒకానొక మరి అదేదైతే మాంసం ఉందో అదంతా గూడా మరి మిలారప్ప గారికి ఇవ్వడం ద్వారా కొన్ని రోజులు ఆ విధంగా కూడా మరి ఎప్పుడైతే ఆహారం అది చక్కగా తీసుకున్నారో, ఆయనకి ఇంకా ఆ ధ్యానంలో చక్కటి ఒకానొక ఆనందకరమైనటువంటి స్థితులు గూడా అనుభవించడం జరిగింది. సో, ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవచ్చంటే, మనము ఈ యొక్క యోగ స్థితిని పొందాలి, ఒకానొక అద్భుతమైన స్థితిలోకి వెళ్ళాలి అంటే, మన దేహం యొక్క ప్రాముఖ్యత కూడా ఎంతో ఉంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చాలా చక్కగా ఎప్పుడైతే సరి అయినటువంటి ఆహారం తీసుకున్నప్పుడు, ఆ శక్తి మూలాన ఆయనకి ఒకానొక ఆనందకరమైనటువంటి స్థితుల్లోకి
కూడా వెళ్ళడం జరిగిందనమాట. సో, మన దేహం గూడా ఒకానొక సాధకుడికి ఎంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని గూడా మనకిక్కడ అర్థం చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళా ఇంకొకసారి కొంతమంది అక్కడికి రావడం జరుగుతుందనమాట. వాళ్ళు కూడా ఇలాగే చూసి ఇలాగా ఆహారం మాకేదైనా పెట్టు అంటే, మాకు లేదు. ఈయనేమో లేదు అని చెప్పడం. ఆ! సరే పిండన్నా తీసుకురా అంటే పిండి గూడా లేదు అని చెప్పడం. ఇలాగా అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోతారు. అమ్మో! ఇంత తీవ్రమైనటువంటి సాధన. కానీ నీలాగా ఇంత హీనంగా ఉండేటువంటి వ్యక్తినైతే మేము ఇప్పటి వరకు చూడలేదు అనేటప్పటికి ఆయనకి మిలారప్ప గారికి నేను అలా అనకండి. ఆహ్, మీకంటే నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. మీరు ఈ భౌతిక దేహంలో ఈ యొక్క ఆహ్, అల్పమైన వాటి గురించి మీ యొక్క లక్ష్యాలు ఉన్నాయి. మీరు అనేక పాపకర్మలు చేసుకుంటూ ఏది సరైనటువంటి లక్ష్యంగా పెట్టుకోకుండా మరి మీరు ఎన్నో చేసుకుంటూ మీరు ఇలా ఉన్నారు. కానీ నేను అన్నిటికంటే మించినటువంటి బుద్ధత్వం పొందడానికి మరి నా యొక్క దేహాన్ని నేను చక్కగా మరి దాని కోసం లక్ష్యంగా పెట్టుకొని నేనెంతో గొప్ప స్థితికి వెళ్ళాను. కాబట్టి మీరనుకున్నట్లుగా నేను అలాంటి దీన స్థితిలో లేను. మీకందరికంటే గూడా నేను చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాను. కాబట్టి మీరు నన్ను నా మీద మీరేమి జాలి పడొద్దు అని చెప్పడం జరుగుతుందనమాట. అయితే అలాగా చెప్తూ, చెప్తూ చివరికి ఈయన చెప్పేటువంటి జ్ఞానం అంతా కూడా ఒకానొక పాట రూపంలో చెప్పడం జరిగింది. ఆ పాట విన్న వాళ్ళు మళ్ళా వేరే చోట కూడా ఆ పాటని పాడడం ఆ పాట విన్నటువంటి వీళ్ళ చెల్లి వీళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మరి అక్కడ ఉన్నదనమాట. వేరే చోట ఆ పాట విన్న తర్వాత ఈ పాట మామూలు వాళ్ళు రాసిన పాట కాదు. ఎవరో బుద్ధత్వం పొందినటువంటి వాళ్ళు రాసిన పాటే అంటే, ఆ పాట అది అందరూ గూడా అక్కడ తిన్ని చూసి హేళన చేయడం, ఇదంతా చేసిన తర్వాత వాళ్ళ చెల్లి ఎంతో బాధపడుతుంది. నన్ను చూసి మీకెందుకు హేళన చేయాలనిపిస్తుంది అని తను అనుకోకుండా మరి ఎప్పుడైతే చిన్నప్పుడు మిలారప్ప గారికి తో ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది గదా! ఆ అమ్మాయి గూడా రావడం జరిగిందనమాట. వచ్చి ఇలాగా వాళ్ళంటుంది నిన్ను గురించి కాదు. ఇలాగ మీ అన్నయ్య ఇలాగా నేను కొన్ని రోజుల క్రితం కలిసాను. చాలా దారుణంగా ఉన్నాడు. ఆహ్, నీకు కావాలంటే గనక నువ్వు గూడా ఒకసారి గుహ దగ్గరికి వెళ్లి చూసిరా. కావాలంటే మనిద్దరం మళ్ళా వెళ్దామని వాళ్ళ ఆ అమ్మాయి ఆహ్, వాళ్ళ చెల్లిని కొంచెం ఆహ్, చక్కగా మందలిస్తుందనమాట. సో, ఈ విధంగా మరి ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా, మరి ఎవ్వరు ఎంత, ఎంత అవహేళన చేసినా కూడా, మరి చివరికి ఎంత అనుకున్నా సరే కూడా, ఏమాత్రం ఆ యొక్క సంకల్పం సడలనివ్వకుండా, మరి సాధనలో ఒకానొక చక్కటి స్థితిలోకి సాధనా మార్గంలో మరి ఎంత తీవ్ర లక్ష్యంతో ఉన్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకున్నాం. తిరిగి మనం రేపటి స్వాధ్యాయంలో తెలుసుకుందాం. థాంక్ యూ.